హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఉన్న పాఠం పేరు రచయిత, ఇతివృత్తం, ప్రక్రియ. ఇవన్నీ మనకి చాలా ఇంపార్టెంట్. ఇతివృత్తం కానీ ఒక లెసన్ పేరు ఇచ్చి ఇతివృత్తం లేదా రచయితని అడగడం లేదంటే ప్రక్రియను అడగడం కంపల్సరీ ఒక మార్క్ అయితే వస్తుంది. ఇప్పుడు మనం 6th క్లాస్ చూద్దాం. ఫస్ట్ అభినందన అనే పాఠం. దీన్ని రాసిన కవి ఎవరు అంటే శేషం లక్ష్మీనారాయణాచార్య. ఓకేనా? ఎలా గుర్తుంచుకోవాలంటే అభిశేష్ అనే పేరు ఉంటుంది కదా, అట్లా గుర్తుంచుకోండి. ఓకేనా? ఇతివృత్తం వచ్చేసి దేశభక్తి, దేశభక్తి మరియు శ్రమ గౌరవం అనేది ఇతివృత్తం. ప్రక్రియ వచ్చేసి గేయం అవుతుందన్నమాట. ఓకేనా? నెక్స్ట్ స్నేహబంధం అంటే చిన్నయ్య సూరి గారి రాశారు. ఓకేనా? మనం ఎట్లా గుర్తుంచుకోవాలంటే చిన్నప్పుడే స్నేహబంధాలు బాగుండేవి, పెద్ద అయ్యాక అందరూ సెల్ఫిష్ అయిపోయారు అని గుర్తుంచుకోండి. చిన్నప్పుడే చిన్న స్నేహబంధం, చిన్నయ్య సూరి స్నేహబంధం. ఓకేనా? ఇట్లా గుర్తుంచుకోండి. ఇతివృత్తం వచ్చేసి నైతిక విలువలు, ప్రక్రియ కథ. వర్షం పల్లా దుర్గయ్య, రచయిత పల్లా దుర్గయ్య. వర్షం పడినప్పుడు నీరు పల్లానికే ప్రవహిస్తుంది. ఓకేనా? వర్షపు నీరు పల్లానికే ప్రవహిస్తుంది. వర్షం పల్లా దుర్గయ్య. ఇతివృత్తం వచ్చేసి ప్రకృతి చిత్రణ, ప్రక్రియ ఖండకావ్యం. ఓకేనా? లేఖ, దీనికి రచయితలు అంటూ ఎవరు లేరు. చరిత్ర సంస్కృతి అనేది ఇతివృత్తం. మన తాజ్మహల్ గురించి, చార్మినార్ గురించి, నాగార్జున సాగర్ గురించి, ఇట్లాంటి వాటి గురించి వివరిస్తూ ఒక అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్కి లేఖ రాయడం జరిగింది. అదే దాని యొక్క చరిత్ర సంస్కృతి అనేది ఇతివృత్తం కిందకు వస్తుంది. ప్రక్రియ వచ్చేసి లేఖ, యాత్ర, రచన. ఓకేనా? ప్రక్రియ లేఖ మరియు యాత్ర, రచన. శతక సుధ వచ్చేసి శతక కవులు రాయడం జరిగింది. అంటే చాలామంది కవులు ఉన్నారు ఇందులో. ఒక్కొక్క పద్యాన్ని ఒక్కొక్క కవి రాయడం జరిగింది. ఓకేనా? పద్యాలు చదివేటప్పుడు నేను చెప్తాను ఆ కవుల గురించి. నైతిక విలువలు, ఇతివృత్తం వచ్చేసి నైతిక విలువలు. ప్రక్రియ శతక సుధ, శతక మధురిమ ఇట్లాంటివన్నీ వస్తూ ఉంటాయి మనకి. వాటన్నిటి ప్రక్రియలు కూడా శతకమే. పోతన బాల్యం వానమామలై వరదాచార్యులు. ఓకేనా? ఇతివృత్తం వచ్చేసి పిల్లల ఆసక్తులు, ప్రక్రియ వచ్చేసి కావ్యం. పోతన బాల్యాన్ని ఎట్లా గుర్తుంచుకోవాలంటే వానమామలై వరదాచార్యులు. బాల్యంలో ఉన్నప్పుడు వాన పడుతున్నా వరదలు పారినా ఆడుకోవడానికి వెళ్ళేవాళ్ళం అని గుర్తుంచుకోండి. ఓకేనా? బాల్యంలో ఉన్నప్పుడు వాన పడినా వరదలు పారినా ఆడుకోవడానికి మాత్రం తప్పకుండా వెళ్ళేవాళ్ళం అని గుర్తుంచుకోండి. ఉడత సాయం గోన బుద్ధారెడ్డి. ఇతివృత్తం వచ్చేసి సహకారం, ప్రక్రియ ద్విపద. ఉడత సాయం బుద్ధి లేదు, ఉడతంత సహాయం కూడా చేయలేకపోయారు, బుద్ధి లేదు అని గుర్తుంచుకోండి. ఓకేనా? చెరువు, దీనికి రచయిత ఎవరూ లేరు. ఇతివృత్తం వచ్చేసి సంస్కృతి, పర్యావరణం. స్వాగతం, ప్రక్రియ. చీమల బారు పొట్లపల్లి రామారావు. పొట్లానికి చీమలు పట్టాయి అని గుర్తుంచుకోండి. ఓకేనా? పొట్లపల్లి రామారావు చీమల బారు, పొట్లానికి చీమలు పట్టాయి. వ్యక్తిత్వ వికాసం అనేది ఇతివృత్తం. వచన కవిత అనేది ప్రక్రియ. బాలనాగమ్మ, దీనికి రచయిత లేరు. ఇతివృత్తం వచ్చేసి సాహసం, ప్రక్రియ వచ్చేసి జానపద కథ. పల్లెటూరి పిల్లగాడ సుద్దాల హనుమంతు, రచయిత. ఇతివృత్తం వచ్చేసి మానవీయ విలువలు, బాలకార్మికులు. పాట, ప్రక్రియ వచ్చేసి పాట. ఓకేనా? పల్లెటూరి పిల్లగాడ లెసను సుద్దాల హనుమంతు గారు రాశారు. సుద్దాల హనుమంతు పల్లెటూరు పిల్లగాడు. ఓకేనా? శుద్ధ పూసలాగా ఉంటారు పల్లెటూరు వాళ్ళు అంటారు కదా, పల్లెటూరు పిల్లగాడు సుద్దాల హనుమంతు ఎవరు అంటే మనకి పల్లెటూరు పిల్లగాడు, ఒక విలేజ్ బాయ్ అని గుర్తు రావాలి. కాపాడుకుందాం అనే దానికి రచయిత లేరు. ఇతివృత్తం వచ్చేసి పర్యావరణం. ప్రక్రియ సంభాషణ. ఇప్పుడు మనకి 6th క్లాస్లో ఉన్న పాఠాలు, రచయితలు, ఇతివృత్తం, ప్రక్రియలు ఇవన్నీ కంప్లీట్ అయినాయి. వీటి నుంచి మనకి ఒక మార్క్ వచ్చే ఛాన్స్ అయితే కంపల్సరీ ఉంటుందన్నమాట. గుర్తుంచుకోండి. ఓకేనా? మీరు ఇవి కనుక గుర్తుంచుకుంటే ఒక మార్క్ ఎటూ పోగొట్టుకోరు. ఇప్పుడు మనం 7th క్లాస్ చూద్దాం.